ఇక మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అరేబియా సముద్రంలోనూ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు, పిడుగుపాటుకు 4 బలి అంట. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలు దాటికి చెట్లు కూలిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయి మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడేటువంటి అవకాశం అయితే ఉన్నదట. సో ఇక్కడ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్తా ఉందట. సో ఈ అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో వర్షాలు 4 రోజుల పాటు ఏమంటారు, హైదరాబాద్ వాతావరణ శాఖ క్లియర్గా చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందా అంటే, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది. ఈ అల్పపీడనం ఏర్పడడం ద్వారా 4 రోజుల పాటు భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఇంకొన్ని జిల్లాలకు మరి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ మొత్తం మీద ఈ పడుతున్నటువంటి వర్షాలతో ఇప్పటికీ చాలామంది ఇటు రైతన్నలు ఏవైతే కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దయి రైతులను ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళ నివాసాలపైనటువంటి వాళ్ళ ఇళ్ళ మీద ఉన్నటువంటి రేకులు కానీ ఇతరితర పైకప్పులన్నీ ఎగిరిపోవడం కానీ, ఉరుములు మెరుపులతో పశువులు అదేవిధంగా రైతన్నలు కూడా మరి మృతి చెందుతున్నటువంటి సందర్భం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు బాగా మెదక్ జిల్లా జనసంఘంలో పొంగుతున్న త్యాలాంవరం వాగంట. వాగు దాటేందుకు ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు పొలం పనికి పోయి వచ్చినట్టున్నారు. పొలం పనికి పోయి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఆటోలు, బైక్ అంతా కూడా వాళ్ళు వాగు దాటేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో దయచేసి మేము తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకోండి. గతంలో ఇట్లనే వాగులు దాటేందుకు ప్రయత్నం చేసినటువంటి రైతులు కావచ్చు, బైకులు కావచ్చు, లేకపోతే ఆటోలు కావచ్చు, ఇవన్నీ కూడా వాగు ఉధృతత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది వాగు దాటేందుకు ప్రయత్నం చేసి కొట్టుకుపోయి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దయచేసి చాలా వర్షం ఎక్కువగా పడ్డప్పుడు, వాగులు పొంగుతున్నప్పుడు, వరద వచ్చే సందర్భంలో కొద్దిసేపు అక్కడనే ఒక చోట ఎత్తైనటువంటి ప్రదేశంలో తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఆ వరద తీవ్రత, ఆ వాగు తీవ్రత దాటిన తర్వాత మీరు అక్కడ నుంచి మరి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దయచేసి ఏదో మీరు దాటాలి, ఇంటికి వెళ్ళాలి అనేటువంటి నేపథ్యంలో వాగు దాటే ప్రయత్నం చేస్తే మరి ఆ వాగులో కొట్టుకుపోయి ప్రమాదాలు చాలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎమర్జెన్సీ అనిపిస్తే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టబోతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే 100కి డయల్ చేసి మీ పోలీసు ఆ స్టేషన్ నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము వాగు దాడదాం లేకపోతే వరద నుంచి బయటపడమని మీరు ప్రయత్నం చేసి కొట్టుకుపోయి ప్రాణాలు తీసుకోకునేటువంటి ప్రయత్నాలు చేసుకోండి అంటూ ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి జిల్లాలో ఉన్నటువంటి అధికారుల్ని, ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరం ఎండాకాలం ఎంత అద్భుతంగా ఉంటుందో వానాకాలం వస్తే అంత అధ్వానంగా అవుతుంది. సో వానాకాలం రాగానే ఎక్కడికక్కడ డ్రైనేజ్లన్నీ పొంగి పొరలుతూ ఉంటాయి. కొంత డౌన్గా ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఈ కుక్కడపల్లి పక్కన ఉన్నటువంటి ప్రగతి నగరం లేకపోతే ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని కాలనీలో, మరి యూసఫ్గూడలో ఉన్నటువంటి కొన్ని బస్తీలో కూడా జలమయమైపోయినాయి. పడుతున్నటువంటి వర్షాలకు గతంలో మరి ఆ గలీలో నుంచి ఒక నదిలా పారుతూ ఉంటే అక్కడ పార్కింగ్ చేసినటువంటి కార్లు, బండ్లు పడవలు లెక్క అయిపోయినాయి, కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో దయచేసి ఈ వర్షాల నేపథ్యంలో మీరు పార్కింగ్ చేస్తే కార్లను సేఫ్టీ ప్లేస్లో పార్కింగ్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కువగా వర్షం పెడితే కొంతసేపు ఆగి వెళ్ళే ప్రయత్నం చేయండి. మరి విద్యుత్తు అంతరాయం ఉంటుంది కాబట్టి దయచేసి మరి బల్బుల్లో ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, పవర్ బ్యాంకులు వాడే ప్రయత్నం చేయండి. కరెంటు తీగలని టచ్ చేసే ముందు ఆలోచించండి. చాలా వరకు ఇంటిపైన టెర్రస్ పైన చాలామంది ఇనుప చీకల మీద బట్టలు ఆరేస్తూ ఉంటారు. సో అటువంటి ఐరన్ రాడ్లు కానీ ఐరన్ వైర్లు కానీ మీరు బట్టలు ఆరేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. ఎక్కడైనా అర్థమైనా కానీ కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బట్ 4 రోజుల పాటు మాత్రం వర్షాలు కురిసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే బయట
వర్షం పడుతూనే ఉన్నది. ఇక్కడ వార్తలు చదువుతూనే ఉన్నాం మనం, బయట వర్షం పడుతూనే ఉన్నది. సో దయచేసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులని అటు ప్రజలకు అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.